బతిమలాడి వాటిని బయటికి తెచ్చా. అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు కదా వీడియో కళ్ళు చెదిరేలా ఉంటుంది. ముందు దీని సంగతి చూద్దాం. ఓ వావ్, అది 30 మిలియన్లు, ఇది 50 మిలియన్లు. నిజం చెప్తున్నా, నాకు 50 మిలియన్ల కారు బాగా నచ్చింది. అందుకే డోనట్ మీడియాతో కలిసి దానిలో దూరాను. చాండ్లర్ ఆ 30 మిలియన్ కారులోకి కార్ లెజెండ్ అయిన బోబాక్ మెన్ తో దూరాడు. సిద్ధంగా ఉన్నారా? మీరు రెడీయా? నేను రెడీ. రండి వెళ్దాం. చాండ్లర్ ఎక్కిన కారు ఎందుకంత ఖరీదంటే అది ఫెరారీ ఫౌండర్ ఫోర్డ్ ఫౌండర్ కోసం ప్రత్యేకంగా దాన్ని రూపొందించారు. నిజంగా ఇది అద్భుతంగా ఉంది. మానవ చరిత్రలోనే ఈ ఫెరారీ వెర్షన్ ను ఇప్పటిదాకా రూపొందించలేదు. ఓ ఆ ఎత్తులో జాగ్రత్త, గీరుకునేలా చేయొద్దు. వీధులు ఎంత దారుణంగా ఉన్నాయో. ఒక 50 మిలియన్ల కార్ డ్రైవ్ చేస్తే గానీ ఎవరు గుర్తించరు. మేమున్న ఈ కార్ చాలా ఖరీదైన జాగ్వార్ కార్. ప్రఖ్యాత నటుడు స్టీవ్ మెక్విన్ వాళ్ళ డ్రైవర్ కి ఎన్నో స్పీడింగ్ టికెట్లు రావడంతో అతని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడింది. ఇప్పుడు చూస్తుంటే అన్ని గోతులు కనిపిస్తున్నాయి. అలాగే ఈ కార్లు బాగా ఖరీదైనవి కావడం వల్ల మాకు పోలీసు ఎస్కాట్ లభించింది. ఎందుకంటే ఎవరు కూడా కార్ దగ్గరికి రాకూడదని. ఇది పిచ్చిగా ఉంది. ఓయ్ కొంచెం స్పీడ్ పెంచు. ఎలా డ్రైవ్ చేస్తున్నాను? అద్భుతంగా ఉంది. ఓ నా హ్యాట్. ఓ సర్లే. మేమంతా ఎంజాయ్ చేస్తుంటే బోబాక్ మ్యాన్ ఈ $30 మిలియన్ కారుని లిమిట్ దాటి నడిపాడు. ఓరి నాయనా. ఆగాగాగు, ఆగండి ఆగండి, ఈ కార్ స్టక్ అయింది. ఒకసారి ఆపండి. మనం దాన్ని గట్టిగా గుద్దాం జూడ్. ఆ $30 మిలియన్ కార్ అక్కడే నిలిచిపోయింది. ఇక నుండి జంప్ చేసి $100 మిలియన్ ఖరీదైన అలాగే ప్రపంచంలోని మొదటి ఫెరారీని డ్రైవ్ చేయబోతున్నాం.